కళల తెనాలిలో కళా వారసత్వాన్ని సజీవం చేస్తూ వివిధ పరిషత్లు నాటికోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అన్నారు. రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రథమ ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం నుంచి సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రథమ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు ట్రస్ట్ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజకుమారి తన ప్రసంగంలో సమాజ చైతన్యానికి నాటకాలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర స్థాయి ప్రథమ ఆహ్వాన నాటికల పోటీలు ఆ దిశగా ఉపకరిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. రోటరీలో ఉత్తమ సేవలు అందించిన పూర్వ జిల్లా గవర్నర్ అన్నె రత్న ప్రభాకర్కు రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారంతో సత్కరించారు. డాక్టర్ సోమవరపు వెంకట రాంప్రసాద్, రోటరీ పూర్వ అసిస్టెంట్ గవర్నర్ గుత్తా వెంకటరత్నం మాట్లాడారు. సభకు ముందు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఇంద్రప్రస్థం నాటికను ప్రదర్శించారు. స్నిగ్ధ రచించిన నాటికకు ఎన్ రవీంద్రారెడ్డి దర్శకత్వం వహించారు. సభ అనంతరం రెండో ప్రదర్శనగా చైతన్య కళాభారతి కరీంనగర్ సమాజంచే స్వప్నం లాల్చిన అమృతం నాటికను ప్రదర్శించారు. బిఎస్ నారాయణ మూల కథను పరమాత్ములు శివరాం నాటకీకరించగా మంచాల రమేష్ దర్శకత్వంలో ప్రదర్శించారు. చివరగా మిత్రా క్రియేషన్స్ హైదరాబాద్ వారి అందిన ఆకాశం నాటికను ప్రదర్శించారు. సాయి పద్మశేఖర్ రచనకు ఎంఎస్ భాష దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. రోటరీ క్లబ్ తెనాలి అధ్యక్షుడు ఈదర శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు పావులూరి రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ, నల్లూరు వెంకటేశ్వర్లు, డి మురళీకృష్ణ, అరవపల్లి శ్రీకాంత్, కాకుమాను ఉపేంద్ర, జాన్ కీట్స్, ఆల్పాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మీ బాధ నేను అర్థం చేసుకుంటాను, కానీ మీ అమ్మాయికి మీ ఇంటి దగ్గర నచ్చ చెప్పి ఆపుకోగలిగి కూతుర్ని కన్నందుకు పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలి, దాన్ని మొగుడు బాధ పెడితే వాడి డబ్బు దాహం తెచ్చాలి. అన్నిటికీ మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడయ్యా. కానీ మధ్యలో ఈ మహమ్మారి ప్రేమ దరిద్రం ఏమిటయ్యా? ఎవరు పరిగెత్తే ఏ ఆడపిల్లైనా మగపిల్లడైనా ఒంటరిగా మిగిలిపోతాడు. నా కూతురు కూడా అలా ఒంటరిగా మిగిలిపోతుందో ఏమో నేనే భయం బాబు. చెప్పు శోభాయ్, ఇప్పుడు ఆ తండ్రికి ఏం సమాధానం చెప్తావు చెప్పు. కొడుకు ప్రేమను సమర్థించిన దాన్ని ఆడపిల్ల తండ్రికి ఏం న్యాయం చేస్తాను? నాకు న్యాయం వద్దు బాబు, నా కూతురు నాకు అప్పగించండి అయ్యా. అయ్యా, నా భార్య చచ్చిపోతూ కూతురి చేతులు పెట్టి, అయ్యా ఇది ఆడపిల్ల, కోడి పిల్లని ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతారు, జాగ్రత్త అంటూ కళ్ళు పోయింది. నా భార్యకి ఇచ్చిన మాటలు ఎక్కడ తప్పిపోతున్నా అనే బాధ, ప్రేమ అనే రాకాసి కొరలో నా కూతురు ఎక్కడ తరిగిపోతుందా అనే భయం. ఈ కన్న తండ్రి ఆవేదన పరాకాష్ఠకు చేరి ఆక్రోశిస్తుంది బాబు. అయ్యా నీకు దండం పెడతా, నా కూతురు నాకు అప్పకి. మా నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఏమిటి రైలు కింద దూకడానికి వచ్చారా? రైలు ఎక్కడానికి వచ్చాం. ఎక్కి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికైనా వెళ్తాం. మీ ప్రేమికులకు గమ్యాలు ఉండవు కదూ. రైట్, ఇలా పారిపోయి బయటికి వెళ్ళి ఎలా బ్రతుకుతారు? ఎలా బ్రతుకుతారు? అమ్మాయి మెడలో గొలుసుంది కదా, అమ్ముకొని బ్రతికేస్తారు. గుడ్. నీ దగ్గర ఎంత ఉన్నాయి? ఏమిటి? 2000. 2000 ఎక్కడే? ఓహో డబ్బా అమ్మించిందా? లేదు, నేనే తీసుకున్నాను. దొంగతనం చేసావు అన్నమాట. దొంగతనం ఏంటి? చెప్పకుండా తీసుకుంటే దొంగతనం అంటారు. మరి ఏమ్మా నువ్వేంటి గోడ దూకొచ్చావా, గేటు తీసుకొని వచ్చావా? ఏంటండి మీరు అనేది? గోడ దూకొస్తే లేచిపోవటం అంటారు, గేటు తీసుకొని వస్తే పారిపోవడం అంటారు. రెండింటికి పెద్ద తేడా ఏంటో? తేడా ఉంది, చెప్తాను. గోడ దూకొచ్చిన వాళ్ళకి తెగింపు ఎక్కువ. వాళ్ళు బయటికి వెళ్ళి ఎలాగైనా బ్రతకాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా బ్రతకలేకపోతే ఏ నూతిలోనో గోతిలోనో దూకి చస్తారు. అయితే గేటు తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారే, వాళ్ళు పిరికి వాళ్ళు.
ఏ చిన్న సమస్యను తట్టుకోలేదు. ఏ చిన్న అవకాశం దొరికినా పాలలో మురిపాలు కలిపి పట్టిన ఈ రూపాన్ని కొరక చుట్టూ కలుస్తున్నంత అసహ్యంగా ఉంది. అమ్మా, నా కోపం నీ మీద కదమ్మా, నా కోపం ఏళ్ళ మీద. ఏలంటే నాకు ఇష్టం లేదమ్మా, ఏలంటే నాకు ఇష్టం లేదు. ఏ ప్రశ్నిస్తున్నారా? పాడైపోయేవాడిని ప్రశ్నిస్తాడు తండ్రి, వాడిని బాగు చేస్తూ సమాధానం పడతాడు తండ్రి. ప్రశ్న ఆయనే వేసుకుంటాడు, సమాధానం ఆయనే వెతుకుతాడు. అలా సమతూకంగా పెంచినందుకే నువ్వు ఇంత వాడివయ్యావు. అలాంటి నాకంటే ఇష్టం లేని వాళ్ళు అయిపోయారా? ఏమన్నావురా? అమ్మ నిజం, నాన్న నమ్మకం, మరి నువ్వేంట్రా? అబద్ధమా? కొడుకు అబద్ధమే కదా, కొడుకు అబద్ధమే కదా. వేడల్లా కనిపించే నాన్న ముందు ఇలాంటి కొడుకులు ఉన్మాదంగా కనిపిస్తారా? ఈ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన జీవులు మామూలు తేడు కాదురా, కొడుకులు. నీలాంటి కొడుకులు. వాడిని శపించదు సౌభాగ్యం. వాడు తనకొడుకు. వాడు తొందరపడ్డాడో తడబాటు పడ్డాడో తూరి పడబోతున్నాడు. తండ్రిగా వాడిని పట్టుకోవాలి, లేకపోతే పడిపోతాడు. పడతాడో చేస్తాడో మట్టి కొట్టుకుపోతాడు. పోనివ్వండి, మీకెందుకు? ఎన్నో ఏడు కొలిస్తే ఆ దేవుడు పలుకుతాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి నాన్న అని పిలిస్తే ఈ దేవుడు పలుకుతాడు. సౌభాగ్యం, చెప్పుకోనివ్వండి, నా దేవుడి గురించి చెప్పుకోనివ్వండి. నాన్న తక్కువ అనే వాళ్ళందరికీ నాన్న ఎక్కువ, నాన్న ఎక్కువ అని చెప్పుకోనివ్వండి. సౌభాగ్యం వదిలే, వాడే తెలుసుకుంటాడు కదా. ఎవరు? వీడా తెలుసుకునేది? నాన్నని జైల్లో పట్టాలని చూసే వీడా తెలుసుకునేది? ఒరేయ్, నాన్న ఉంటేనేరా అమ్మ, నాన్న ఉంటేనేరా నీకు ఈ జన్మ. సౌభాగ్యం, ఒరే నాన్న, ఒక్కసారి నీ శరీరాన్ని తడుపుకోరా. అణువణువున నాన్న స్పందనే కనిపిస్తూ ఉంటుంది. అంటే నీ ఇష్టాన్ని కష్టాన్ని గ్రహించిన నాన్న నువ్వు ఇంతగా ఉన్నప్పుడే నువ్వు ఎంత ఉన్నతంగా ఎదగాలో అని ఊహించుకున్న నాన్న గుండె నీ తప్పుని వడగట్టి తీసివేస్తూ, నీ ఒప్పుని నీ బాధ్యతగా మారుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన నాన్న ప్రాణం నేను ఓడిపోయినా నిన్ను గెలిపించాలి. మేము అడిగిన వెంటనే ఒప్పుకుని ఈ పురస్కారానికి మాకు సంతృప్తిని ఇచ్చిన అన్నే రత్నప్రభార్ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న మన రోటరీ మిత్రులకు, ఈ కళా అభిమానులకు నా నమస్కారాలు. ఈ ప్రథమ నాటక పోటీలను ఈ సంవత్సరం ప్రారంభించుకోవటం ఒక సంతృప్తి అయితే, మా రోటరీ క్లబ్ తరపున రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారాన్ని మాకు ఇష్టడైన ఈ రోటరీలో మాకు ఒక దశ దిశ నిర్దేశించి మాకు రోటరీలో మంచి పేరు రావటానికి మాకు సహకారం అందిస్తున్న మా అన్నే రత్నప్రభార్ గారికి ఇచ్చుకోవటం అనేది చాలా ఆనందం. ఈ ఆనందాన్ని ఈ కళాక్షేత్రంలో పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఆ రోటరీ క్లబ్ అంటే మనకి గుర్తొచ్చేది ఒకటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అంతకుముందు మనం పోలియో వాళ్ళని చాలామందిని చూస్తాం, పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళని. కానీ ఈరోజు పోలియో అనేది లేదు. అటువంటి పోలియోని ప్రపంచంలోనే తరిమిన సంస్థ ఈ రోటరీ క్లబ్. అటువంటి రోటరీ క్లబ్లో మేము మెంబర్స్గా ఉండి ఈ పట్టణానికి కానీ మన చుట్టుపక్కల ప్రదేశాలకు కానీ సేవ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. అటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మీ అందరికీ సన్మానించుకోవడం, ఆ సన్మానించే కార్యక్రమంలో నేను ఒక భాగంగా ఉండడం, ఇది నాకు చాలా ఆనందించదగిన విషయం. నేను దీన్ని ఎంతో ఈరోజు మంచి శుభదినంగా ఆలోచిస్తూ, దీనికి విచ్చేసినటువంటి మీరందరికీ కూడా ఆయన ఎంత చేశాడు, ఎలా ఉంటాడు అనే దానికి నేను ఒక రోజంతా చెప్పచ్చు. కానీ మాకు రోటరీలో 4-way టెస్ట్ అని ఒకటి ఉందండి. అంటే ఈజ్ ఇట్ ద ట్రూత్, ఇది నిజమా, ఈజ్ ఇట్ ఫేర్ టు ఆల్ కన్సర్న్, ఇది ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమా, విల్ ఇట్ బ్రింగ్ ఫ్రెండ్షిప్ అండ్ గుడ్ విల్,
మనందరి మధ్య, వేరే వాళ్ళ మధ్య దీనికి ఒక స్నేహాన్ని, ఒక అనుబంధాన్ని పెంచుతుందా? విల్ ఇట్ బి ఫేర్ టు ఆల్ కన్సర్న్? మనం చేసే పని అది అందరికీ ఆమోదయోగ్యమా? మనం చేసే దాంట్లో న్యాయబద్ధత, నిబద్ధత ఉందా అని ఈ 4 సూత్రాలు మేము పాటిస్తాం. ఈ 4 సూత్రాలు మనం చేసే పనిలో, మన జీవితంలో ప్రతిరోజుట్లో మనం నిబద్ధతగా మేము పాటిస్తామని మేము ప్రతిజ్ఞ కూడా చేసుకుంటాం. కానీ దానికి ఎన్ని మంది పాటిస్తారో అది వేరే విషయం. కానీ అన్నరత్న ప్రభాకర్ గారు మాత్రం దాని 100కి 1000 పాళ్ళు ఆయన పాటిస్తారు. ఎందుకంటే అంతటి నిగర్వి, శాంతంగా, ప్రశాంతంగా, అది డిస్ట్రిక్ట్ గవర్నర్ చేశారా, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మాట్లాడుతున్నాడా, ఒక రొటేరియన్ మాట్లాడుతున్నాడా, ఒక కాబోయే రొటేరియన్ మాట్లాడుతున్నాడా, అటువంటి ఏటి లేకుండా ఇందాకే తండ్రి ఏంటి, తల్లి ఏంటి ఒక సందేశాత్మకమైనటువంటి నాటకం కూడా మనం చూసాం. అలాగే వారి తండ్రి వారు లేకపోయినా వారి పేరుతోటి ఈ కార్యక్రమాలు చేయటం అనేది అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు రామ్ ప్రసాద్ గారు, అన్నే రత్నప్రసాద్ గారు, మా వాళ్ళందరితోటి మేమంతా కూడా ఇక్కడ కూర్చోవటం అనేది చాలా గర్వించే విషయంగా నేను భావిస్తున్నాను. చాలా కాలం తర్వాత ఈ కళాక్షేత్రానికి వచ్చామండి. మళ్ళీ కళకళలాడుతుంది. అటు ఇటు ఎన్టీ రామారావు కనిపిస్తున్నారు, కళావేదిక అంతా కూడా మీరు చూసుంటారు. ఈరోజు రవీంద్ర భారతిని చూస్తున్నట్టుంది నాకైతే. మాకందరికీ హైదరాబాద్లో రవీంద్ర భారతి గత 50 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అనుభవం ఎక్కువ ఉండింది. ఇప్పటికి కూడా వెళ్తుంటాం, ఫంక్షన్స్ పిలుస్తారు. ఈ రోజు కూడా ఇక్కడ చూస్తే చాలా బాగా చేశారు. నేను వేదిక మీద మా శ్రీనివాసరావు, అలాగే మా మురళీవాడు, రాంబాబు గారు, లాయర్ గారు, వాళ్ళందరూ ఉన్నారు. ఏదేమైనా మంచి కార్యక్రమానికి వచ్చాం. అదేవిధంగా మీరు సత్కారం పొందుతున్నందుకు చాలా సంతోషం అండి. బాగా తెలిసిన వారు మాకు అంతా కూడా ఎప్పటి నుంచి కూడా. ఒక విషయం చెప్పాలండి, ఇందాక నటించినటువంటి నాటిక దాని గురించి మాత్రమే ఒక నిమిషంలో మాట్లాడతాను. మల్లేశ్వరరావు ఇంద్రప్రస్థ, నేను దానికోసమే వచ్చాను. ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను అనమాట ఈ నాటికని. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే తండ్రి, తల్లి, బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు, తండ్రి ఎంత తపన పడతాడో, అలాగే బిడ్డలు కొంతమంది బాధ్యత లేకుండా ఉంటే ఏ విధమైన పరిణామాలు ఉంటాయో ఇవన్నీ కూడా మనం చూస్తాం. చాలా బాగా నటించారు. వాళ్ళ 5గురికి కూడా తక్కువ టైం పిల్ల తండ్రి నటన 2-3 విషయాలు ఉన్నప్పటికీ కూడా చాలా బాగా నటించారు. అక్కడ ఉన్నట్టున్నారు, డ్రెస్ మార్చుకొని వచ్చినట్టున్నారు. మీకు అభినందనలు అండి, గట్టిగా చప్పట్లు పెట్టాలి. అలాగే పిల్లాడు తల్లి, తండ్రి, పిల్లాడు ఉన్నారో మరి వెళ్ళిపోయారో తెలియదు, కానీ నాకు అవలసి పంపించినట్టున్నారు. వారికి కూడా నా తరఫున మీరు చెప్పండి శుభాకాంక్షలు. చాలా బాగా నటించారు. నటన అనేటువంటిది జీవితమే ఒక నాటక రంగం. దానిలో మనం పాత్రధారులు, సూత్రధారులు అంటారు. అన్నిటికన్నా మించి సినిమా కన్నా కూడా నాటకం చాలా కష్టం అండి. సినిమా అంటే ఒక టేక్ చేస్తారు, మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఇది అట్లా కాదు, డైరెక్ట్గా మన ముందుకు వచ్చి తెర ముందు వాళ్ళు నటించారన్నమాట. అలా నటించలేదు, జీవించారు. 2 సంవత్సరాల నుంచి రోటరీలో సేవ చేసినటువంటి వాళ్ళకి ఆ పరిషత్తులో పాల్ హ్యారిస్ సేవా పురస్కారం అని చెప్పి ఇస్తున్నారు. సో అది చూసిన తర్వాత ఈదర పూర్ణచంద్ వారి కుటుంబ సభ్యులు కూడా ఈ నాటకాల పట్ల, కళారంగం పట్ల విడిగా ఉండి వాళ్ళకి వీలైనంత వరకు కళాకారులకు సహాయం చేయడం కానీ లేకపోతే ఏదైనా ప్రోత్సహించడం కానీ చేస్తారు. వారికి ఈ 2 పరిషత్తులు చూసిన తర్వాత మనం ఇక్కడ తెనాల్లో, ఎందుకంటే అసలు మొట్టమొదటిగా తెనాలని మొదలు పెట్టాలి. ఎందుకంటే తెనాలి కళలకు కాణాచి అంతే కదా. ఎందుకంటే చాలా సాంస్కృతిక కేంద్రం తెనాలి. సో బెటర్ లేట్ దెన్ నెవర్ అనే ఉద్దేశంతో ఈ రోజైనా సరే తెనాలి రోటరీ క్లబ్ వాళ్ళు, అంటే చాలా సంస్థలు ఉన్నాయి చేస్తారు, రోటరీ పరంగా నేను మాట్లాడుతున్నాను. రోటరీ పరంగా తెనాల్లో కూడా ఇది ప్రారంభించడం అనేది చాలా సంతోషం. అయితే అందులో మొట్టమొదట పురస్కార గ్రహీతగా నన్ను సెలెక్ట్ చేసుకోవడం అది ఎంతవరకు నాకు తెలియదు. నాకు ఇలా పెడుతున్నానని చెప్పినప్పుడు ఈ పురస్కారాన్ని నేను వేరే వాళ్ళందరినీ ఎవరైతే బాగుంటుందని ఎత్తుకుతుంటే ఒకరోజు అన్నారన్నమాట, అదేంటి సార్ మిమ్మల్ని చేద్దామని మీకు చెప్తే మీరేదో వేరే వాళ్ళు ఎతకడం ఏంటి సార్ అని అన్నారు. అంటే చెప్పినప్పుడు ఏంటంటే మనం ఎంతవరకు మ్యాక్సిమం
వాళ్ళకి హెల్ప్ చేయగలవా, ఎంతవరకు మ్యాక్సిమం చేయగలవా అనేది ఒక నా ప్రవృత్తిలో భాగంగా దాన్ని చూడడం జరిగింది. బట్ ఎనీహౌ ఈ పురస్కారానికి నన్ను